హలో మై డియర్ ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి సాంప్రదాయకరమైనటువంటి పిండి వంటలు కొత్త కొత్త రెసిపీస్ చేసి పెట్టాలనుకుంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ ప్రెస్ చేయండి. డైలీ పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. తప్పకుండా ఈ మీ ఫ్రెండ్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే మా ఇంట్లో సజ్జపిండి ఉందండి. మా అత్తయ్య ఊరు వెళ్ళినప్పుడు సజ్జలు కొనుక్కొని తీసుకువచ్చారు కాబట్టి దాన్ని పిండి ఆడించి ఈ విధంగా సొద్దరొట్టె అయితే చేస్తున్నాను. మా అమ్మ ఇప్పటికీ ఒకేసారి ఒక 10-15 రొట్టెలు చేసి పెడుతుందండి. ఎప్పుడైనా కావాలంటే మధ్యలో స్నాక్స్ లాగా తినొచ్చు అనేసి. సొజ్జ రొట్టె మధ్యలో తిన్నప్పుడు కర్రీ అవసరం లేకుండా కొంచెం స్పైసీగా ఉండాలి కాబట్టి మిక్సీ జార్లోకి ఎండుమిర్చి, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర తీసుకొని, నా దగ్గర ఒక 5-6 క్యారెట్లు ఉన్నాయి కాబట్టి ఇందులోనే వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను కచ్చాపచ్చాగా. కావాలనుకుంటే ఎండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చి అయినా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. ఇప్పుడు సజ్జపిండిలోకి మిక్సీ పట్టుకున్నదంతా వేసుకొని ఇందులో సరిపడా సాల్ట్ వేసుకొని ఇదంతా బాగా కలిసిపోయేలాగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండి అంతా బాగా కలిసేలాగా మనకు కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. జారుగా కలుపుకుంటే మనం తట్టుకునేటప్పుడు పలుచగా స్ప్రెడ్ అవ్వదు సజ్జపిండి అనేది. ఇప్పుడు నేను చపాతీ పీట మీద ఒక తడి క్లాత్ పరుచుకొని దానిపైన మనకు కావాల్సిన సైజ్ అంతా సజ్జపిండి ఉండను తీసుకొని ఈ విధంగా పలుచగా అరిచేతి సహాయంతో అయితే తట్టుకోవాలి. ఈ విధంగా చేత్తో మనకు వీలైనంత పలుచగా వచ్చే వరకు అయితే మనం రొట్టెని తట్టుకోవాలి. మనకు ఎక్కడైనా క్రాక్స్ వచ్చినట్లయితే ఈ విధంగా చివర అంచుల దగ్గర క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా రౌండ్గా వచ్చేలాగైతే రొట్టెను తట్టుకోవాలి. ఈలోపు మనకు పెనం కూడా వేడై ఉంటుంది కాబట్టి అరిచేతి సహాయంతో చేసిన రొట్టె విరిగిపోకుండా క్లాత్ కింద చేయి పెట్టుకొని బాగా నీట్గా తీసుకొని ఈ విధంగా రొట్టె చపాతీ పెనం పైన వేసుకోవాలి. పైన కొంచెం నీళ్లు వేసుకొని ఈ విధంగా బాగా అయ్యే వరకు స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడు మనకు పైన తెల్ల తెల్లగా మార్కుల్లాగా వెలి రొట్టె పడకుండా ఉంటుంది. ఇప్పుడు మనం రొట్టె ఒకవైపు కాలి రెండో వైపుకు తిప్పుకోవాలి. తిప్పుకునేటప్పుడు విరిగిపోకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలి. రెండో వైపు ఫ్రై అయ్యేలోపు మంటను సిమ్లో పెట్టుకొని మనం ఇంకొక పిండి ముద్దను కూడా తీసుకొని రొట్టెలాగా పలుచుగా తట్టుకోవాలి. ఈ విధంగా తట్టుకునేటప్పుడు మధ్య మధ్యలో మనం చేసుకున్నటువంటి రొట్టె మాడిపోకుండా అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి. చూశారు కదా, నేను రెండవది కూడా బాగా పలుచుగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ లోపు నాకు ఒక రొట్టె రెండు వైపులా కాలిపోయి ఉంటుంది కాబట్టి రెండు వైపులా టర్న్ చేసుకొని ప్రెస్ చేసుకుంటూ ఉంటే రొట్టె మనకు కొంచెం పొంగుతుందండి. మేము చిన్నగా ఉన్నప్పుడైతే ఈ రొట్టెలను ప్లెయిన్గా చేసి ఇందులోకి గుమ్మడికాయ తీపి కూర చేసేవారండి. చాలా టేస్టీగా ఉండేది. మరి మీరు ఎప్పుడైనా ఈ కాంబినేషన్ తిన్నారో, మీకు నచ్చిందో లేదో కమెంట్ చేయండి. ఆడిపోకుండా రెండు వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు రెండవది కూడా తట్టుకున్నాం కాబట్టి అది కూడా పెనం పైన వేసుకొని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగానే నేను మిగిలిన పిండినంతా నాకు కావాల్సిన సైజులో రొట్టెలుగా చేసుకున్నాను. మరి మీకు రొట్టె అంటే ఇష్టమో లేదో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్పై క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.